ఆ ఇద్దరు అధికార పార్టీకి చెందిన నాయకులు. ఒకరు ఎంపీగాను మరొకరు ఎమ్మెల్యేగాను గెలిచారు. కానీ వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. అందరినీ సమన్వయంతో కలుపుకుపోవాల్సిన నేతలే బహిరంగంగా విమర్శలకు దిగుతూ ఉండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు నాయకులు ఎవరు? వారి మధ్య ఇంతటి వైరానికి కారణమేంటి? వాట్స్ ది స్టోరీ? 2014 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ వర్మ ఇండిపెండెంట్గా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరొకరు కాకినాడ ఎంపీ తోట నరసింహం. ఒకరు పార్టీ టికెట్పై గెలవగా మరొకరు ఇండిపెండెంట్గా గెలిచి తర్వాత టీడీపీలో చేరారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోతుల విశ్వాసానికి మద్దతుగా నిలిచిన వారిని టార్గెట్ చేసిన వర్మవర్గం కక్ష సాధింపు చర్యలకు దిగింది. దీంతో పార్టీ నేతలు స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎంపీ తోట నరసింహం పంతన చేరారు. ఇదే ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య వివాదానికి తెరలేపింది. ఎంపీ వర్గంలో చేరిన నేతలకు సంస్థాగత ఎన్నికల్లో మొండి చేయి చూపారు. మరోవైపు నియోజకవర్గంలో వారిద్దరికీ వచ్చిన ఓట్ల మధ్య వ్యత్యాసం కూడా కారణమైంది. వర్మకు 40,000 పైచీలకు మెజారిటీ వచ్చినా అదే నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేసిన తోట నరసింహంకు మెజారిటీ రాకపోవడంతో అప్పటి నుంచే ఆధిపత్య పోరుకు తెరలేచింది. తనకు మెజారిటీ రాకపోవడానికి కారణం వర్మ వర్గీయులే అంటూ తోట నరసింహం తనకు పనిచేయని వారిని ఎంపీ తన వెంట తిప్పుకుంటున్నాడని వర్మ ఇలా ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటూ కార్యకర్తలను విస్మరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇరు నేతల మధ్య వర్గపోరు చివరకు ఒకరి కార్యక్రమాలకు మరొకరు ఆహ్వానించుకోలేని స్థితికి చేరుకున్నాయని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఒకరిని ఆహ్వానిస్తే మరొకరిని దూరం పెడుతుండడంతో అంతర్గత పోరు రచ్చకెక్కింది. దీంతో పార్టీ పరువు బజారున పడుతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే నియోజకవర్గంలో అభివృద్ధి పక్కదారి పట్టడమే కాకుండా పార్టీకి కూడా నష్టం కలిగే అవకాశం ఉందంటున్నారు పార్టీ శ్రేణులు. ఇప్పటికైనా అధిష్టానం కల్పించుకొని వారిద్దరి మధ్య సఖ్యత కుదర్చుకుంటే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు.